మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఇక్కడ ఎవరైతే చాలా మంది స్థానికులైతే వచ్చారో మీరు చెప్పండి, అంటే ఈ దొంగతనాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే దొంగతనాలు చేసే వాళ్ళు ఉన్నారో దొంగలాగానే కనిపిస్తుంది. అంటే ఇది మల్టిపుల్ టైం జరిగింది. సో దీని గురించి దొంగతనాలే. ఇక్కడ చాలా మంది రాత్రి 2 తర్వాత పొద్దున 4-5 గంటల వరకు కూర్చుంటారు. ఎందుకంటే అంతా క్యాటరింగ్ పోయేస్తారు. నైట్ వచ్చి కూర్చుంటారు. లైట్లన్నీ అద్దాలు వలగొడతారు, గ్లాసులు కెమెరాలు వైర్లు కట్ చేసేసిర్రు. 2-3 సార్లు రిపేర్ చేయించినాము కార్పొరేటర్ నేను. అయినా వైర్లు కట్ చేస్తుర్రు. వచ్చాడు వెనక సైడ్ కూర్చుంటారు. ఏమన్నా అన్నామనుకో తెల్లారి నీ బైకో కారో ఏదో ఒకటి అద్దాలు వల్ల కొట్టేస్తారు. పర్సనల్ గా తీసుకుంటారు ఆ ఇష్యూ, అంతేనా? ఇష్యూ తీసుకుంటారు. చెల్ల పోన్ మన గల్లి పోరగానే ఏమన్నా అనుకున్నా కూడా చాలా ఇష్యూ పెద్దగా అయిపోతుంది అన్నట్టు. ఎక్కడ నిన్ను నన్ను చూస్తలేరాడ బస్ నీ మీద మనం కట్టి కొరినాం అనుకో బస్ తెల్లారి ఇంటికి ముంగట అద్దమో కారో ఏదో ఒకటి టైర్ తీసుకపోవడం ఏదో ఒకటి వాళ్ళ కొడుతుంది. పర్సనల్ దాడులు అయితే జరుగుతున్నాయని అంటారు. 100% జరుగుతున్నాయి, పక్కా జరుగుతున్నాయి ఇక్కడ. సో ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే 100 ఏళ్ల చరిత్ర అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరైతే ఈ గల్లీలు అంటే ఈ ప్రామిసెస్లోనే మనకి చుట్టుపక్కల అన్నీ ఆనుకునే ఉన్నాయి. మరి ఈ దొంగతనాలు జరిగే టైంలో ఎవరెందుకు స్పందించడం లేదు? అంటే చూడ భయం అన్న. ఇప్పుడు చాలా మంది లేడీస్ అటు ఇటు వెళ్తారు. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, కిరాణా షాప్స్, సింగల్గా వెళ్తారు. వాళ్ళ మీద ఏమైనా దాడి జరుగుతుందేమని వాళ్ళ భయం. వాళ్ళకి ఎవరి పానానికైనా భయం ఉంటుంది కాబట్టి సైలెంట్గా ఉంటారు. అర్థమైందన్న. ఇక్కడ ఏంటంటే రాత్రి 12 అయిందంటే తెల్లారి 5 గంటల వరకు ఇదే ఇష్యూస్ ఉంటాయి. పోలీస్ వ్యాన్ సౌండ్ వస్తుంది, వాళ్ళు ఒక్కడి ఇళ్ళకైనా అక్కడికి వెళ్ళిపోతారు. చిన్న చిన్న సందులు ఉన్నాయి, తప్పించేసుకొని తిరుగుతారు. మొత్తానికి పర్సనల్ దాడులతోనైతే అమల్వాడి ఒక సెన్సేషనల్గా అయిపోతూ ఉంది. ఇదంతా కూడా మరి ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరి అధికారులు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనే దానిపైన అయితే చాలామంది కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తం గల్లంతా లేకమైపోయింది. సో ఎవరైతే స్థానిక కార్పొరేటర్తో మనం మాట్లాడినప్పుడు వాళ్ళ పర్సనల్ నిధులతో కూడా వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టించినా కూడా ఇవాళ లాభం లేకుండా పోయింది. అంటే ఇప్పుడు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎవరైతే కొంతమంది దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదంతా చేస్తూ ఉన్నారు. సో పోలీస్ అధికారులు మరి ఇక్కడ దాదాపు ఒక 200 మీటర్ ఉంటుందండి. 200 మీటర్ రేడియస్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అంటే ఒకసారి ఆలోచించండి. సో ఇదంతా కూడా మరి వాళ్ళ దేనికి దారితీస్తుంది అనే దానిపైన అయితే భయపడతా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మనతో మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ భయపడతా ఉన్నారు. ఒకవేళ మేము మాట్లాడినాం కాబట్టి రేపు పొద్దున మా ఇంటికాడ ఏమన్నా అవుతుందా లేకపోతే ఇంకోళ్ళకి ఏమన్నా అవుతుందా అని వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా గంజాయి మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అడ్డ. సో ఇక్కడికి వచ్చి తాగడము, ఇక్కడనే ఎవరైనా బెదిరిస్తే వాళ్ళని రిటర్న్ కొట్టడము, ఇదంతా కూడా ఒక తంతుగా అయిపోయింది. సో ఇదంతా కూడా ఇది మొన్నటి వరకు ఇది ఒక అడ్డా అండి. ఇక్కడ ఒక న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఒక ఇల్లు ఒక హోమ్ అయితే ఏర్పడుతూ ఉంది. కాకపోతే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాకపోతే మొన్నటి వరకు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంతా కూడా ఇది ఒక అడ్డాగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్ ఇది యాక్చువల్లీ ఇది టెంపుల్. ఈ టెంపుల్ గురించి మనం మాట్లాడుకోవాలా. ఇదే టెంపుల్లో దొంగతనం అయితే జరిగింది అనేది మనకు తెలిసిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చినాము. ఈ టెంపుల్కి పక్కన గంజాయి కొట్టే వాళ్ళే, దీని వెనుక కూడా గంజాయి కొట్టేవాళ్ళే. సో ఇదంతా ఇక్కడ మనకు ఆల్రెడీ కొంతమంది చెప్పారు. ఇదంతా కూడా ఈడ మొత్తం బియర్ బాటిల్స్, సిగరెట్స్ ఆనవాళ్ళు, అదేవిధంగా గంజాయికి సంబంధించి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ కనబడుతున్న సిచ్యువేషన్ అవుతుంది. సో స్థానిక ప్రజలు ఉన్నారు, మీరు చెప్పండి, అంటే మీకు అసలు ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ గంజాయి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ వాళ్ళు గంజాయి వాళ్ళు వచ్చేసి కూడా ఇక్కడ ఏరియా సార్. వాళ్ళు మన దగ్గర రెగ్యులర్గా తిరిగే పిల్లలే. మనం వాళ్ళని ఏమన్నా లేకపోతున్నాం. ఎందుకోసం అంటే వాళ్ళు ఇక్కడ షాప్స్ ఉన్నాయి, షాప్ ద్వారా వస్తున్నారు. వాళ్ళు సిగరెట్ కానీ అది కానీ తీసేసుకొని ఈ గంజాయికి అలవాటు పడుతున్నారు సార్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా నాదే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కూర్చుంటుండే, ముందు కూర్చుండకుండా నేను చేశాను, ఇక్కడ కూర్చుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లేడీస్ తిరగడానికి కూడా ఇబ్బంది ఉంది సార్. అట్లా మరి పోనీ పిల్లల్ని ఆడపిల్లలు వచ్చినా కూడా టెంపుల్కి ఎవరైనా వచ్చినా కానీ ఇబ్బంది ఉంది సార్. ఎట్లా కాల్ చేశారు? అంటే మీకు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ దొంగతనం అనేది ఏ టైంలో జరిగింది సార్? దొంగతనం అంటే 24 అవర్స్ తిరుగుతుంటారు సార్. వాళ్ళకు పని ఏముండదు. వాళ్ళకు 24 అవర్స్ అటు వెళ్తుంటారు ఇటు వెళ్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఇళ్ళల్లో ఎవరు బయటకి రారు, అంటే ఎవరు రారు. ఎందుకంటే వీళ్ళు కూర్చుంటారు కాబట్టి 24 అవర్స్ వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు తిరుగుతారో. ఎందుకంటే షాప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. అదే ఇప్పుడు దొంగతనం అంటే ఆల్రెడీ 10 days కింద జరిగింది.
ఇప్పుడు మరోసారి జరిగింది, రేపు ఇంకోటి కూడా జరగవచ్చు. అట్లా ఇప్పుడు పోలీసు కంప్లైంట్ ఇస్తాం సార్, మనము 100 డైల్ చేస్తాం, కానీ వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు. వాళ్ళు తర్వాత ఏం చేసింది లేదు వాళ్ళు. అంటే ఇంత ధైర్యంగా ఇవాళ మీరు అందరూ ఏకం కావడానికి గల కారణం ఏంది అసలు? మీరు ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు రారా సార్, అందరు ఉంటేనే మనకు ఐక్యమంత్రం ఉంటేనే అందరు ముంగరు రావడానికి మాట్లాడడానికి. గంజాయి గురించి చాలా వరకు కూడా ఇదంతా గంజాయి కొడతా ఉన్నారు, ఈ రైల్వే స్టేషన్ ఏరియాలో కూడా మొత్తం అదే నడుస్తుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా మీరు మాకు కాల్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంది అసలు? ఏం కావాలని చెప్పేసి మీరు కాల్ చేశారు? సార్ నేను 2 days కింద మీ సుమన్ టీవీ చూశాను, ఆల్రెడీ రైల్వే గ్రౌండ్లో జరిగింది మీరు చెప్పారు, దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అందులో ఇక్కడ అడ్డా ఉందా అని చెప్పేసి, ఎందుకు గంజా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అడ్డా జరుగుతుంది కాబట్టి మీరు అలా మెన్షన్ చేశారు. నాకేంటంటే ఇప్పుడు 10 days కింద ఒకటి జరిగింది, ఇవాళ ఒకటి జరిగింది, రేపు ఇంకోటి కూడా జరగచ్చు. ఎందుకంటే పబ్లిక్ కూడా భయం అయిపోతుంది, ఈ రోజు రేపు ఇంట్లో కూడా రావచ్చు. ఇప్పుడు నేను కెమెరా కూడా పెట్టాను, కెమెరా కూడా దొంగతనం చేశారు. అంటే ఎవరు చేస్తున్నారు ఏంది అని చెప్పేసి అక్కడ అసలు ఏం తెలియట్లేదు సార్. ఏంటంటే పోలీసు వాళ్ళకు నిఘా ఉండి నేను చాలాసార్లు చెప్పాం, సుధీర్ కార్పొరేటర్ వచ్చేసి మనకు కెమెరా కూడా పెట్టించారు టెంపుల్కి, దాని కెమెరా కూడా పని చేయకుండా చేశారు కంప్లీట్గా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, అది ఇప్పుడు ఏమవుతుందో ఏంటిదో అన్న తెలియ పరిశీలనలో ఉన్నాం. ఇప్పుడు ఏవైతే విగ్రహాలు పోయినాయో అమ్మవారి విగ్రహాలు, ఎంత విలువ చేసే విగ్రహాలు అవి, అంటే విగ్రహాలని మనం పూజించుకుంటాం, మనం విలువని ఇచ్చేయలేం సార్. దానికి ఎంత విలువైనా సార్ మనం డైలీ లేడీస్ వచ్చి పూజ చేసుకుంటారు, మంగళవారం శుక్రవారం లేడీస్ వచ్చి దాన్ని పూజించుకుంటారు కాబట్టి దాన్ని మనం విలువ కట్టలేం. కానీ ఎంతైనా రేపు ఇక్కడ గుళ్ళ పోయిందంటే రేపు మన ఇంట్లో పోవాలని ఏముంది సార్, గ్యారెంటీ లేదు. మనుషులకు అనేది ఇది ఉండదు కంప్లీట్గా. అంటే ఇదంతా చేసిన తర్వాత, ఇదంతా చూసిన తర్వాత ఎవరైతే మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు, సో మీ పైన కూడా పర్సనల్గా దాడులు చేస్తూ ఉన్నారు, పెట్రోల్ తీసుకోవడం బండి నుంచి, లేకపోతే బండికి అగిపెట్టేయడము, లేకపోతే డోర్లను కొట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 2-3 years కింద జరిగినాయి సార్. అంటే బండ్లకు అగిపెట్టడం కానీ, కాలు కాలబెట్టడం కానీ, ఆటోలు కాలబెట్టడం కానీ, ఇది ఎప్పటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి వస్తే అమల్వాన్లో కాలబెట్టడం అనేది ఫస్ట్ ముందు మాజీ కార్పొరేటర్దే వెహికల్ కాలబెట్టారు, హోండా యాక్టివ్ అని. ముందు మాజీ కార్పొరేటర్దే కాలబెట్టారు, ఇక మనది కాలబెట్టాలని ఏముంది సార్. సో మనమైతే కామన్ పబ్లిక్ అని అంటారు. అంతే సార్. ఇక ఎట్లా అంటే మనకు వచ్చి మనం కాల్ చేసినాం, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక్కసారి కాల్ చేస్తే అంటే ఒక్కసారితో జరిగిపోయేది కాదు. ఇది రెగ్యులర్గా మనకు నిఘా ఉంటే అనేది కంపల్సరీ అనేది కాదు. సో ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, రైల్వే స్టేషన్ నియర్ బై లొకేషన్లోని అమల్వాడి, నామ్దేవాడ ఈ ఏరియాలో అడ్డాగా అయిపోయినాయి. సో ఒకప్పుడు టెంపుల్లలో కూర్చొని తాగిర్రు, ఇప్పుడు ఆ టెంపుల్లలో ఎవరైతే కూర్చొని తాగుతున్న టైంలో ఇక్కడ ఎవరైతే మనకి ఈ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టడము లేకపోతే బెదిరించడం వల్ల అక్కడి నుంచి కాస్త గాలి అనేది పక్కకు మళ్ళింది. సో పక్కకు మళ్ళిన తర్వాత ఎవరైతే ఇక్కడ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఒక హౌస్ అయితే ఉంది, ఇక్కడ దాదాపుగా చాలాసార్లు కూడా ఇక్కడ కూర్చొని తాగిర్రు, ఇదంతా కూడా చేంజ్ చేయాలని చెప్పేసి ఎవరైతే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం జరిగింది, అప్పటి నుంచి అక్కడ కూర్చోవడం తగ్గింది. దాని తర్వాత టెంపుల్కి బ్యాక్ సైడే మనకి ఇక్కడ కూర్చొని తాగుతూ ఉన్నారు. ఈయన కూర్చొని బియర్లు తాగడము, సిగరెట్లు, మత్తు పదార్థాలు తాగేసి ఇదంతా కూడా. సో ఇంకో బిగ్ క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ ఇల్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా యాక్చువల్లీ మనము వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి బండి పెడితేనే ఎవ్వరు ఊరుకోరండి. సో రాంగ్ పార్కింగ్ కావచ్చు, లేకపోతే ఇంటి ముంగట మనం ఒక అన్ఐడెంటిఫైకి సంబంధించిన మనం వచ్చి మనం బండి పెడితే ఎందుకు పెడుతున్నారు అని చెప్పి తీసేయమంటారు. కాకపోతే వాళ్ళు గంజాయి ముక్కలు అని తెలిసిన తర్వాత ఇక్కడ కూర్చుండే వాళ్ళని కూడా వీళ్ళు ఒక్క మాట కూడా అనలేకపోతా ఉన్నారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు మొత్తం 4 రూమ్లు ఉన్నాయండి, మొత్తం 4 ఇండ్లు ఇవి. సో ఈ 4 ఇండ్ల వాళ్ళు కూడా ఇవాళ చెప్పుకోలేకపోతున్నారు అంటే ఎంత భయపడి ఉండొచ్చు. ఒకవేళ మీరు గుసోకుర్రి, మీరు ఏ కుర్రి అది ఇదని అంటే ఇక కథమే. ఇక ఇది మొత్తానికి ఇది పరిస్థితి. ఇక్కడ మొత్తం బియర్ బాటిళ్ళు అన్నీ ఉన్నాయండి, A to Z మొత్తం. ఇది ఒక అడ్డాగా అయిపోయింది. చాలామంది వల్ల ఇక్కడ తిరగాలంటే ఎవరైతే ఆడవాళ్ళు షాప్లకు పోవాలన్నా లేకపోతే బయటకు తిరగాలన్నా కూడా ఇవాళ భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎవరైతే 3వ టౌన్ పోలీస్ అధికారులు కావచ్చు, నిజామాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి సింధు శర్మ గారు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన అయితే చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.